హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది ఆంధ్ర స్టైల్లో మా అమ్మ ఇలానే చేసేది. చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి నేను లేతగా ఉన్న వంకాయలు తీసుకున్నాను. ఆ తర్వాత మసాలా రెడీ చేసేసుకుందాం. దాని కడాయిలోకి 1 కప్ వరకు పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు దోరగా అయ్యేంతవరకు వేయించుకుందాం. ఇది లో ఫ్లేమ్లోనే చేయాలండి, అప్పుడు బాగా పల్లీలు వేగుతాయి. బాగా నల్లగా మాడాల్సిన అవసరం ఏం లేదు, పల్లీలు వేగితే చాలు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను ధనియాలు తీసుకున్నాను. ఆ ధనియాలు కూడా వేసి బాగా వేయించుకుందామండి. తర్వాత నేను వెండి కొబ్బరి తీసుకున్నానండి. వెండి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో దాన్ని చిన్న పీసెస్గా చేసేసుకొని వేసేసుకుందాం. ఇవంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే బాగా వేగుతాయి. ఇవి వేగిన తర్వాత ఒక 1/2 కప్ వరకు నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఇదిగోండి, నువ్వులు తీసుకున్నాను. ఆ నువ్వులు కూడా వేసి ఒక 2 మినిట్స్ వేయించి పక్కన పెట్టేసుకుందాం. కాసేపు చిటపటలాడితే చాలండి, నువ్వులు సైడ్కి పెట్టేసుకోవచ్చు. అంతేనండి. ఇది మిక్సీ జార్లోకి తీసేసుకునేసి దీన్ని పొడిగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసేసుకుందామండి. ఆ తర్వాత దీనిలోకి అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు తీసుకున్నాను, ఒక ఆనియన్, తీసుకున్నాను. అలాగే ఒక టమాటో తీసుకునేసి మెత్తగా పేస్ట్ అయ్యేంతవరకు గ్రైండ్ చేసేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందామండి, అప్పుడు స్మూత్ పేస్ట్ అవుతుంది. ఇదిగోండి, పేస్ట్ రెడీ అయింది. దీంట్లోకి నేను 1/2 స్పూన్నరకి పసుపు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ను కారం పొడి తీసుకున్నాను. మళ్ళీ కొద్దిగా కూడా యాడ్ చేసుకున్నాను. కారం బాగుంటుందండి టేస్ట్గా. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వంకాయలన్నీ ఇలా పీసెస్గా కట్ చేసుకొనేసి సాల్ట్ వాటర్లోకి వేసేసుకుందామండి. అప్పుడు అది రంగు మారకుండా ఉంటుంది. ఇదిగోండి, అవి రెడీ చేసేసుకున్నాను. దీంట్లోకి మనము మసాలాని చేర్చేసుకుందాం. ఇదిగోండి, అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా లోపల వరకు మసాలాని పెట్టి ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. దాంట్లో ఆయిల్ వేడెక్కాక దాంట్లో వేసుకొని ఆయిల్లోని బాగా ఫ్రై చేసేసుకుందాం. బాగా ఇది హాఫ్ ఫ్రై అయ్యేంతవరకు మనం ఆయిల్లోనే వేయించేసుకుందాము. ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి, లేదంటే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే పెట్టి ఇదంతా బాగా వేగేంతవరకు వేయించుకోవాలి. ఇదిగోండి, హాఫ్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు మిగిలిన మసాలా ఏముందో దాన్ని కూడా వేసుకునేసి వేయించుకుందాం. ఒక 5 మినిట్స్ వరకు ఇలా వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుందాము. ఇదిగోండి, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి సాల్ట్ సరిపోయింది లేదా తగినంత చూసుకునేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకుందామండి. తర్వాత నేను కొద్దిగా చింతపండు తీసుకొని రసం పిండి వేసేసుకున్నాను. దీనికి కొద్దిగా చింతపండు రసం వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కర్రీ లీవ్స్ కూడా వేసేసుకునేసి మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది. అవంతా ఉడికి పులుసు అంతా దగ్గర పడింది కదా. అంతేనండి, గుత్తి వంకాయ కూర చాలా ఈజీగా త్వరగా రెడీ అయిపోయే కర్రీ. దీన్నే బగారా రైస్ లేక కానీ లేదంటే చపాతీ లేకి నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.